హాయ్ అండి. నేనైతే కరెంట్ మీద కూర వండుతున్నాను చూడండి. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా మగ్గాలి. ఉల్లిపాయలు అవి బాగా మగ్గుతేనే ఏ కూరైనా టేస్ట్. ఇదేంటంటే మళ్ళీ మధ్య తరగతి ఇలాగ వండుకుంటాం చూడండి. టమాటాలు వేసేసి ఉప్పు, కారం, ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసి బాగా మళ్ళీ ఇవి మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఎండు చేపలు వేసానండి. ఎండు చేపలు ఇలాగ వేసి చక్కగా మూత పెట్టేసి ఎగురండి చాలా బాగుంటుంది కూర. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇదిగోండి చీరల బ్లౌజ్ ఇది. ఇప్పుడైతే 2 మడతలు ఇలాగా బ్లౌజ్ లైనింగ్ అయితే వేసుకున్నాము. ఈ లైనింగ్ ఇలా వేసిన తర్వాత మనం లెవెల్గా ఒకటైతే కట్ చేసుకోవాలి. ఇలాగా నడుము దగ్గర ఖర్చుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం వేసుకున్నాము. ఇప్పుడు నడుము ఎంత పొడవు ఉందో మనం కొలత వేసుకున్నాము. కొలత వేసుకొని ఇలాగా మార్క్ వేసుకుంటున్నాం చూడండి. ఈ విధంగా మార్క్ వేసుకొని 2 పక్కల కూడా లెవెల్గా మనం మార్క్ వేసుకున్నాము. ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్నాము. అప్పుడు నడుము వెడల్పు అన్నమాట. నడుము వెడల్పు అయితే ఈ విధంగా మనం మార్క్ వేసుకున్నాము. ఇదిగోండి. ఇప్పుడైతే ఇది రెండోది కూడా లోపల ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా ఖర్చుకేమో 2 ఇంచులు అయితే తీసుకున్నాము. 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మెడకు కూడా మనం మార్క్ వేసుకున్నాం కదా, 2 ఇంచున్నర తీసుకున్నాము. ఇప్పుడు ఏమో షోల్డర్ ఏమో మన బ్లౌజ్ని పెట్టి కొలుసుకున్నాము. ఇది అది ఒకటే అయింది చూసారా కొలత. సేమ్ ఆమ్ రౌండ్ కూడా మనం మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకొని లోతు 1 ఇంచు పావు లోతు తీసుకొని ఈ విధంగా ఇక్కడ 3 ఇంచీలు ఇలా మార్క్ చేసుకోవడమే. ఇంతండి. చాలా సింపుల్గా అయితే మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. నేను కొత్తగా అయితే యూట్యూబ్ పెట్టుకున్నానండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ మధ్యతరగతి బ్రతుకులు ఎలాగుంటాయో అందరికీ తెలుసు కదా. ఇదిగోండి ఈ మాదిరిగా చూసుకొని ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ కొలుచుకుంటే కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం. మనం ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం. నడుము దగ్గర కొంచెం లోతు తీసుకున్నాము, పావు ఇంచు లోతు తీసుకొని ఇక్కడ డ్రాప్స్లకి అయితే మనం ఇలాగ మార్క్ చేసుకుంటున్నాము. 4 ఇంచులు మార్క్ చేసుకొని ఇదిగోండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ మనం ఖర్చుకు తీసుకున్నాము. ఖర్చుకు తీసుకొని పొడవు అయితే చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే చాలా పొడవు. ఇదిగోండి 10 ఇంచులు అయ్యింది. 10 ఇంచులన్నర అయితే నేను మార్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ సంకడంలో కూడా నేను మార్క్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది 3 ఇంచీలు. అందుకే ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకొని ఇదిగోండి. ఈ వీడియో ఎలాగైనా ఈ నా యూట్యూబ్ సపోర్ట్ చేయండి. వంటలండి, నేను వంటలు చేస్తున్నాను. మా మధ్యతరగతి వంటలు ఎలాగుంటాయో మీరు కూడా చూద్దరు. కానీ సింపుల్గా అయితే నేను కూర వండుకున్నాం కదా, ఆ విధంగానే ఇంకా చాలా వీడియోలు పెడతానండి. నాకు అందరూ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా అయితే యూట్యూబ్ పెట్టుకున్నాను. నా మాటలు కొంచెం ఇదిగా ఉన్నా సరే మీరు ఎలాగైనా నాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇదైతే ఇలాగా మార్క్ వేసుకున్నాను చూసారా. ఫ్రంట్ పార్ట్ ఇది. ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఈ విధంగా మార్క్ వేసుకొని ఇదిగోండి టేప్తో మనం ఈ విధంగా కొలుసుకొని ఒక ఇంచి అంటే అటుపక్క కూడా మన ఖర్చులు ఉండాలి కదా, 1 ఇంచు ఖర్చు తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మనం
మార్క్ చేసుకోవచ్చండి. ఇక 3 ఇంచీలు ఇలా పెట్టాను కదా మన డాగ్స్కి. ఇదిగోండి మెడ అయితే నేను కోసుకుంటున్నాను. మార్క్ వేసుకున్నాను చూసారు కదా. ఇది ఉక్సులు పట్టీలకంటే ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెడకైతే మార్క్ చేశాను కదా. ఆమ్ రౌండ్ లోతు తీసాను 1/2 ఇంచు. ఎందుకంటే హ్యాండ్స్కి ఎలాగో లోతు తీస్తాం కనుక ఇది ఎక్కువ కాకుండా 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం కొలుసుకోవాలి. 1 ఇంచు ఎక్కువ ఉంది, ఇలా మార్క్ 1/2 ఇంచు ఎక్కువ ఉంది. ఇలా మార్క్ చేసుకొని సింపుల్గా అయితే మనం కుట్టేసుకోవచ్చండి. నేను మిషన్ కూడా కుడతాను. మిషన్కి ఒకటే అంటే అవ్వదు కదా అని చెప్పేసి నేను ఇంట్లో వంట కూడా ఏ విధంగా చేసుకుంటాను, ఎంత సింపుల్గా చేసుకుంటాం, మధ్యతరగతి వంటలు కూడా ఎలాగుంటాయో ఇదిగోండి.